కూడా ఆయనే ఇచ్చాడు శాలరీస్. ఆయన తీసుకొచ్చి సుబ్బారెడ్డి గారికి అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా. సడన్ గా ఇది వచ్చేసింది, ఆయన మీద ఉద్దేశించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారు దీనిలో బాధ్యుడు, సుబ్బారెడ్డి గారు ఇది చేశాడు అది చేశాడు. మరి సుబ్బారెడ్డి గారు ఇది చేస్తే మరి ఛార్జ్షీట్లో సుబ్బారెడ్డి గారి పేరు లేదే? ఏం స్వామి చంద్రబాబు నాయుడు గారు, అయ్యా సుబ్బారెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో లేదే? ఎవరెవరో నువ్వు చెబుతున్నావు పొలిటికల్ గా వాడిట్టా వీడిట్టా వాళ్ళందరి పేరు లేవే ఛార్జ్షీట్లో? నువ్వు చెప్పినట్టుగా ఛార్జ్షీట్లో పెట్టడానికి వీళ్ళ ఆధారాలు కావాలి. అలా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద మీరు చల్లేటటువంటి బురద చల్లేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఎంతగా దిగజారిపోతున్నారంటే చూడండి సార్, నిజం నిప్పు లాంటిది. ఇవాళ కాకపోతే ఇప్పటికైనా బయటకు వస్తుంది. లడ్డూకి పంగనామం పెట్టి యానిమేషన్ చేసి వేస్తున్నారు చూడండి మీరు. అంటే భగవంతుడు చెబుతున్నట్టు మా మీద ఎంత దిగజారిపోయావా, ఇట్లా చేయొచ్చా? వెంకటేశ్వర స్వామి లడ్డు, ఆ లడ్డూకు నామం పెట్టారు, యానిమేట్ చేశారు. లడ్డూని గౌరవించవయ్యా, వెంకటేశ్వర స్వామిని గౌరవించవయ్యా? అసలు కుదరలేదు. కానీ వెంకటేశ్వర స్వామి మాట్లాడినట్టుగా పెట్టేస్తారు వీళ్ళు. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్టు మాట్లాడి సుబ్బారెడ్డి దీనిలో నెయ్యిలో కల్తీ గెలిపాడు అని చెప్పిస్తాడు వెంకటేశ్వర స్వామి యానిమేషన్ చేసి. లేదు కరుణాకర్ రెడ్డి దీనిలో నెయ్యి గెలిపాడు, నెయ్యిలో పంది మాంసం కలిపాడు, నెయ్యిలో పంది కొవ్వు కలిపాడు అని వెంకటేశ్వర స్వామి యానిమేషన్ పిక్చర్ చేసిన ఆశ్చర్యపడే సంవత్సరం ఇది లోకేష్. అతనికి అద్దు అదుపు లేదు. అర్ధంతరంగా అధికారంలోకి వచ్చేశారు కదా, అద్దు అదుపు లేదు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఈ రకమైన దారుణమైన కార్యక్రమాలు చేయటం సమంజసం కాదు, అర్థం చేసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దీనికి తోడు ఆయన ఎవరయ్యా, టీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, బిజినెస్ మ్యాన్, అడ్డగోలు బిజినెస్లు. ఇంతకుముందు చెప్పా ఒకసారి, నీచుడు. దేనికైనా సిద్ధపడతాడు అనుకో, దేనికైనా, డబ్బు కోసం దేనికైనా సిద్ధపడేటటువంటి నీచాతి నీచమైన క్యారెక్టర్ కలిగినటువంటి బిఆర్ నాయుడు, టీవీ5 అధినేత. ఆయన వాళ్ళు చైర్మన్ అయ్యాడు. ఎందుకు అయ్యాడబ్బా? ఎంత భక్తి చేశాడే ఆయన? అసలు విశ్వాసం ఉందా ఆయనకి? విశ్వాసం ఉందంటే డబ్బు మీద ఉంది, బూత్ బొమ్మలు చూపించడం మీద ఉంది, న్యూజన్ లాంటి ప్రోడక్ట్స్ సప్లై చేసి డబ్బు దండుకోవడంలో ఉంది, లేదా ఆ జూబ్లీ పార్క్ వాటిల్లో డబ్బులు కాజేసే కార్యక్రమం ఉంది. చాలా ఉంది అతని చరిత్ర చెప్పదలుచుకుంటే. ఇవాళ తిరుపతి కొండ మీదకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయగానే పవిత్రుడు కాడు, అపవిత్రుడు. అందువల్లే కొండ మీద అన్ని జరుగుతున్నాయి. ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సుబ్బారెడ్డి మేము ఆస్తికులు అంట, ఆయన పెద్ద ఆస్తికుడు. నాకు అర్థం కాల. ఇలా మాట్లాడి ఇలాంటి చండాలుని తీసుకొచ్చి మీరు కొండ మీద కూర్చోబెట్టి మమ్మల్ని బూతులు తిట్టించే కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, సరే ఆయన ఏదో రాజకీయం, ఏదో చంద్రబాబు నాయుడు భుజం మోస్తున్నాడు, వ్యాపారస్తుడు, ఏదో చంద్రబాబు నాయుడు హెల్ప్ చేస్తాడనుకో, ఆ టీవీ5కో లేకపోతే భూములు ఇవ్వడానికో ఏదో చేస్తాడు. సరే నువ్వు చంద్రబాబు తరఫున వాగుతున్నావు అనుకో, వాగు, మాకు అభ్యంతరం లేదు. ఇదేవుడండి నాకు అర్థం కాలేదు. శ్యామలరావు ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, సివిల్ సర్వెంట్. ఈయన ఎవరు? వెంకయ్య చౌదరి, ఈయన ఐఆర్ఎస్, ఈయన కూడా సివిల్ సర్వెంటే. మీకేం పోయేకాలం వచ్చిందండి? మీకేం పోయేకాలం వచ్చిందండి? నాకు అర్థం కాదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులు కాదుగా? వ్యతిరేకులా? లేదంటే చంద్రబాబు నాయుడు పార్టీలో ఏమన్నా అయిపోయిందో జారుతారా? యువర్ సివిల్ సర్వెంట్, ఈజ్ ఆల్సో ఐఆర్ఎస్. మీరు భగవంతుడి దగ్గర కాపలాగాయండి, ధర్మాన్ని మాట్లాడి నీ నాటకంతో మీరు నడిపించేది. మిమ్మల్ని క్షమిస్తారా భగవంతుడు? మీరు పోయిన తర్వాత ఎట్టాగో భగవంతుడు మిమ్మల్ని క్షమించడు. మీరు ఉండగానే మేము చూసుకున్నాం మీ సంగతి ఏంటో. అంతేలికి వదిలిపెడతాం అనుకో మాకండి. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదని కూడా మనవి చేస్తున్నా. దైవం దగ్గరుండి ఇంత అపచారానికి పాల్పడినటువంటి వెంకన్న చౌదరి గాని, శ్యామలరావు గారు గాని నేను మనవి చేస్తున్నా, మీరంటే గౌరవం ఉంది ఆఫీసర్గా. ఇంతగా కక్కుర్తిపడి చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి మీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్టుల మీద మాట్లాడేటువంటి మాటలున్నాయే, అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. చంద్రబాబు శాశ్వతం కాదు, లోకేష్ శాశ్వతం కాదు, ఈ కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చిపారేస్తాడు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. గుండె రగిలి మాట్లాడుతున్నారు హిందూ
ధర్మాన్ని తెలిసిన వాళ్ళు. పంది కొవ్వని